పేదలకు అన్ని వేళలా అండగా ఉండేందుకు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ప్రథమంగా ఉండేది ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన హబీబుల్లా స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్పాలి. వారి సేవలు ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటాయి. రంజాన్ మాసంలో పేద ముస్లింలను ఆదుకోవడానికి ప్రతి ఏటా రంజాన్ తోఫా అందిస్తుంటారు. ఆదివారం స్థానిక విశ్వనాథపురం రాజు హాస్పిటల్ వీధిలో సుమారు 200 మంది పేద ముస్లిం కుటుంబాలకు 2 లక్షల రూపాయల వ్యయంతో రంజాన్ తోఫా అందించారు సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ ఎం కరీముల్లా బేగ్ వారి కుటుంబ సభ్యులు. 15 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరీముల్లా బేగ్ మాట్లాడుతూ, ముస్లింలకు పవిత్రమైన పండుగ రంజాన్ అని, తమ పవిత్ర గ్రంథం ఖురాన్లో బోధించిన రీతిగా సంపాదనలో నుండి 2% పేదలకు ఇవ్వాలనే వాక్యమును తూచా తప్పకుండా పాటిస్తున్నామని, ఆ విధంగా పేదలకు దానం చేస్తే పుణ్యమని భావించి తమ కుమారుడు హబీబుల్లా బేగ్ పేరు మీద స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించి సమాజంలో తమ వంతు మంచి చేయడానికి తపిస్తూ ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా బేగ్ సతీమణి సెక్రటరీ గౌసియా బేగం, కుమార్తె ట్రెజరర్ షబ్రినిసా బేగం, నాగలక్ష్మి, కళ్యాణ్, ఉపాధ్యాయులు అబ్దుల్ హై, రిటైర్డ్ ఉపాధ్యాయులు మూసా జానీ తదితరులు పాల్గొన్నారు. హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవా సంస్థ లేదా హబీబుల్లా ఫౌండేషన్ 2018లో ప్రారంభించాము. మా స్వచ్ఛంద సేవా సంస్థ కుల మతాలకు అతీతంగా పేదలు, నిరుపేదలు, వితంతువులు, చదువులో ముందంజలో ఉన్నటువంటి వారికి స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించడం, తల్లిదండ్రులు లేని పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడము, అలాగే పేదలకు వారి వివాహ సందర్భంలో ఆడపిల్లల పెళ్లిలకు 500 నుంచి 5,000 రూపాయల వరకు వారికి ఆర్థిక సహాయం చేయడము, అలాగే అనారోగ్యం ఉన్నటువంటి వారికి కూడా వైద్య ఖర్చుల నిమిత్తం మా హబీబుల్లా ఫౌండేషన్ వారు గత 5 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా రంజాన్ తోఫా మా ఫౌండేషన్ తరఫున మేము ఆనందంగా పండుగ జరుపుకున్న ఉద్దేశంతో నిత్యావసర వస్తువులు, చీరలు, దుప్పట్లు రకరకాలుగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు 2024 ఏప్రిల్ నెల ఆదివారం రోజు 150 నుంచి 200 కుటుంబాల వరకు పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏమిటంటే, సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా, ఇహ పరలోకాల చక్రవర్తి అల్లా ఆయన ఆజ్ఞ ప్రకారము పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేయడం మన విధి. మనకు దేవుడిచ్చినటువంటి సొమ్ములో 2.5% పైగా జకాత్ విధి దానం ప్రకారము ముస్లిం సమాజము కుల మతాలకు సంబంధం లేకుండా పంపిణీ చేస్తారు. అటువంటి కార్యక్రమమే ఈరోజు మేము చేపట్టాం. మరి ముఖ్యంగా ఈ రంజాన్ నెలలో పవిత్ర గ్రంథమైనటువంటి దివ్య ఖురాను భూమికి అవతరించినటువంటి నెల ఇది. రంజాన్ నెల ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల. ఈ పండుగ పేరు ఈదుల్ ఫితర్. ఇది ఆనందంగా, ఆప్యాయంగా జరిపేటువంటి పండుగ. మేము ఇచ్చిన దాంట్లో ఏం కాదు, భగవంతుడు ఇవ్వాలి, అందరూ ఆనందంగా ఉండాలి. కానీ ఉడతా భక్తిగా దేవుని ఆజ్ఞ ప్రకారము మా సంస్థ ఈ సేవను చేస్తుంది. అందుకు ఆ దేవునికి స్తోత్రము మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అల్లాహు అక్బర్. జై హింద్.